ఉంది అంటే ప్రజలను చేరుకు అందిస్తున్నా
లేకపోతే మాజీ శాసనసభ్యులు శ్రీ కూర శ్రీశైలం గౌడ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో అవినీతి అక్రమ ప్రభుత్వాన్ని గద్దెదించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అక్రమాల ప్రజాప్రతినిధిని ఓడించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీశైలం గౌడ్ గారిని కమలపువ్వు గుర్తు మీద ఓటు వేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగానే కోరుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. గాజుల రామారం నుంచి బయలుదేరి చిత్తారమ్మ టెంపుల్ దగ్గర అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కుత్బుల్లాపూర్ ప్రజానికమంతా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మరి నా వెంట కదలడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, మా యొక్క అభిమాన నాయకులు అభిమాన కార్యకర్తలందరూ కూడా చిత్తారమ్మ టెంపుల్ కాడికి మున్సిపల్ ఆఫీస్ దాకా మరి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తల లెక్క వేలాది మంది వచ్చి మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా అన్న తమ్ముడు కొడుకు మరి నామినేషన్ వేస్తూ ఉండని మరి అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చేసిన పని ఏమీ లేదు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే భూ కబ్జాలు, ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి మరి ఎక్కడైతే మౌలిక సదుపాయాలు కావాలో అక్కడ చేయలేకపోయిండు. నిజాంపేట్ల బాచుపల్లి టు జేఎన్టీకు రోడ్ వేపిస్తాను వేపియలేడు. నన్ను గెలిపియంగానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపియంగానే బాచుపల్లి టు జేఎన్టీకు ఫ్లైఓవర్ కట్టిస్తానని చెప్పి కూడా నా మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ప్రగతి నగర్ టు జేఎన్టీ కూడా రేడియల్ రోడ్ వేపిస్తా అని ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అన్నాడు. ఇప్పటిదాకా వేపియలేడు. మరి నన్ను గెలిపియంగానే 2 సార్లు గెలిపించినా మరి ఆ యొక్క రోడ్ వేయలేకపోయాడు. నన్ను గెలిపియంగానే ప్రగతి నగర్ టు జేఎన్టీ రోడ్డు కూడా రేడియల్ రోడ్ వేపిస్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో చాలా కాలనీలల్లో కనీసం జనాలు వాళ్ళు అడిగేది మినిమం వాళ్ళకు మౌలిక సదుపాయాలు కావాలి. మాంజీరా వాటర్ కూడా కౌన్సిల్య కాలనీలో 16 రోజులకు ఒకసారి వస్తుంది. ఇంకా వేరే కాలనీలో 6 రోజులకు 3 రోజులకు, ఏలో కొన్ని కాలనీలో 3 రోజులకు 2 రోజులకు వచ్చే వరకు మరి ఎమ్మెల్యే గారు ఏం చెప్తాడు, మిషన్ భగీరథ వాటర్ ఇచ్చి కేసీఆర్ అపర భగీరథుడు అయిపోయినని చెప్తూ ఉంటాడు. ఎమ్మెల్యే గారి మాటలు గొప్ప ఉంటాయి కానీ పనులు చేసి ఏం లేవు. మరి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చిన వ్యక్తి అతను 2014లో టీఆర్ఎస్ పార్టీకి కంటెస్ట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి ఇప్పుడే ఆయన ఏదో అయిపోయినట్టు నన్ను ఓడగొడితే నేను ఫామ్ హౌస్కి వెళ్ళిపోతా అంటున్నాడు. మరి బీఆర్ఎస్ అభ్యర్థితో అమెరికాకు పోతాడు, ఈయనలో ఫామ్ హౌస్ పోతాడు.
మరి మీ కూన శ్రీశైలం కూడా మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ కొడుకు లాంటి వాడు 94 నుంచి ఇప్పుడు 24 వరకు 30 సంవత్సరాల కుత్బుల్లాపూర్ ప్రజల ఆశీర్వాదంతో మరి పోలీస్ హౌసింగ్ చైర్మన్ చేసిన ఎమ్మెల్యేగా మరి కుత్బుల్లాపూర్ ప్రజలు పెట్టిన భిక్ష. మరి ఆ యొక్క ఎమ్మెల్యే పదవిని నా స్వార్థానికి వాడుకోకుండా ప్రజల కొరకు పనిచేసి ఇవాళ ప్రజల మన్నలు పొందుతూ 14లో ఓడిపోయినా 18లో ఓడిపోయినా మీతో పాటు ఉంటున్నాను. ఈ యొక్క 30 తారీఖు జరిగే ఎన్నికల్లో 3 అభ్యర్థులు ఉన్నారు. ఒక ఆయన ఓడిపోతే అమెరికాకి వెళ్ళిపోతారట బీఆర్ఎస్, ఒక ఆయన ఓడిపోతే ఫామ్ హౌస్ పోతాడు. మీ శ్రీశైలం కూడా మాత్రం మీ యొక్క కుత్బుల్లాపూర్నే తిరుగుతూ ఉంటాడు. ఈసారి 2 సార్లు ఓడిపోయినా ఈసారి అవకాశం ఇచ్చి సేవ చేసే భాగ్యం కల్పిస్తుందని చెప్పి కొడుతా ఉన్నాను. ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్న ప్రతి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, పవన్ స్టార్ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎవరికో 2-3 మామూలు దెబ్బలు తాకినాయి, పోలీసు లాఠీ చార్జ్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు కూడా మరి ఇప్పటికీ టీఆర్ఎస్ కండువా వేసుకొని పనిచేస్తూ ఉన్నారు. మా ర్యాలీని అడ్డుకురాళ్ళు ఈ రకంగా ఉంటే రాబోయే రోజుల్లో మన బతకలేని పరిస్థితి. ఈ బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఓటేస్తే కాంగ్రెస్కి వేస్తే బీఆర్ఎస్కి వేసినట్టే అని మీ అందరూ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి ఓటేసిందని గెలిపారు. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తగా ఇవాళ గవర్నమెంట్ని అడుగుతున్నాను. కార్యకర్తలందరము స్వచ్ఛందంగా ఒక ఎమ్మెల్యే ఎప్పుడైనా సరే నామినేషన్ వేసేటప్పుడు రావటం అనేది దేశంలో ఆనవాయితీ. ఈ చేతగాని ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే సామాన్య కార్యకర్తలను కూడా అడ్డుకొని నామినేషన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నువ్వెంత అడ్డుకున్నా, కారున్నా కూడా అంత సిసలమన అలసిపోయినా కానీ అక్కడి నుంచి నడిచి వెళ్ళి ఆఫీసులో కాలినడకతోటైనా సరే టైంకి నామినేషన్ వేయడానికి వెళ్ళాడు. నువ్వు టైంకి నామినేషన్ వేయకుండా చేయాలని నీ చేసిన ప్రయత్నం వ్యర్థం. ఎందుకంటే మేము కాళ్ళతోనైనా వెళ్తాం, మోకాళ్ళతోనైనా వెళ్తాం, దేనితోనైనా వెళ్తాం, ఆకాశంలో కూడా వెళ్ళాల్సి వస్తే వెళ్తాం. కానీ ఇది నీకు ధర్మమా? ఇది నీకు న్యాయమా? ఒక ఎమ్మెల్యేని నామినేషన్ వేయడానికి గవర్నమెంట్ ఆఫీసుకు కూడా వచ్చేదానికి అడ్డుకున్న నీ చేతగాని ప్రభుత్వం దేనికి? నువ్వు ఒకేసారి మరి నామినేషన్కి వచ్చేవాడు 1 రావాలో, 2 రావాలో, 3 రావాలో ఓ తీర్మానం చేయబోయేవా? దేశంలో నీ గవర్నమెంట్ ఉంది కదా, నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, ముందే ఎన్నికలకు ముందే నువ్వు ఒక తీర్మానం చేసి నువ్వు ఇంటాళ్ళతోరా, సొంతాళ్ళతోరా, లేకపోతే నువ్వు 4 రా 3 రా అని నువ్వేమో తీర్మానం పెట్టావా? ఎవడు బలం కొంది వాడు వస్తాడు. 7 అన్నదమ్ముళ్ళు ఉన్నాడు, 7తో వస్తాడు, 7 14 మందితో వస్తాడు. ఒక అన్నదమ్ముడు ఉంటే ఒకడు వస్తాడు. ఈ కుత్బుల్లాపూర్లో శ్రీశైలం వెనక 1000 మంది అన్నదమ్ముళ్ళు ఉంటాం, 1000 మంది అక్కా చెల్లెళ్ళు ఉన్నాం, మేము అందరం వచ్చాం. నేను మీకు చెప్తున్నా చూడు, న్యాయం ధర్మం తప్పిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వదిలించి తీరుతాం. ఇవాళ బీజేపీ పార్టీ మోడీ గారు చెప్పారేమని, బీసీ ముఖ్యమంత్రి అవుతాడని. నా బీసీ అన్నదమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, నేను ఓసీ అయితే కావచ్చు, ఈ దేశం బాగుంటానికి, మరి మన పరిపాలన బాగుంటానికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని కూడా ప్రకటించినప్పుడు మీరు బీజేపీని గెలిపించాలి. ఈ టీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలను ఎదుర్కొని తీరాలి. శ్రీశైలం అన్ననే కాదు, మన స్టేట్లో, మన తెలంగాణ స్టేట్లో ప్రతి ఎమ్మెల్యేకి అత్యధిక మెజార్టీ ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు అనగదొక్కి వీళ్ళ గవర్నమెంటే తెచ్చుకోవాలి, వీళ్ళ ఇంటాళ్లే రావాలి, వీళ్ళ మాట నడవాలనేది కాదు. జనం మాట నడవాలి, మని మాట నడవాలి, బీసీ మాట నడవాలి. మరి కాబట్టి మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా అడ్డుకొని 1 కిలోమీటర్ దూరం నుండే ఆయన కారు కాన్వాయ్ ఆపి ఈ రోజు లోపలికి నడుచుకుంటా తీసుకెళ్లారు. అంటే ఏంటి కథ? మీరు ఇంకా ఆలస్యం చేసి అక్కడ గేట్లు వేశారు. మొన్న స్టేజ్ మీద నువ్వు కొట్టబోయావు, ఈ లోపల హత్య చేస్తావో ఏం చేస్తావో మా అందరికి భయం పడుతుంది నేను చూసి. ఎందుకంటే నీ గవర్నమెంట్ కదా, పట్టాడను అడ్డాడను ఏదో దొంగ మాటలు చెబుతావేమోనని మేమందరం సత్యం దాకా నడుచుకుంటా, పరిగెత్తుకుంటా, చెమటలు కారుకుంటా వచ్చాము ఇక్కడ. ఇది నీకు ధర్మమా? ఇది న్యాయమా? జనం ఉసురుని కొట్టేద్ది, నిన్ను జనం ఈ దెబ్బకి దింపేస్తారు, నీ కుటుంబాలను అంతమైపోద్ది, మా అందరి ఉసురు నీకు తగిలిద్ది. ఎంతమంది పొద్దున్న నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చినందుకు, నువ్వు అడ్డుకున్నందుకు నీ చేతకంతనం బయట పెట్టుకున్నావు. నడుచుకుంటా నీ సాటి మనుషుల లోపల నడిపించావు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే వేసేటప్పుడు మేమందరం కూడా మాకే గవర్నమెంట్ అడ్డుకోము,
దారాయల్లని నీకు వెల్కమ్ చెబుతాం. మాదంత పెద్ద గుండె. ఇకనైనా సరే నీ తప్పుడు వారాలు మానుకో, నీ చేతకంతనం మానుకో. జై బీజేపీ, జై బీజేపీ. శ్రీశైలమన్న నాయకత్వం, శ్రీశైలమన్న నాయకత్వం.